శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతే నమః. మార్చి 10 నుంచి 16వ తారీఖు వరకు కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ మనం గమనించినట్లయితే కుంభరాశి వారికి వచ్చినప్పటికీ జన్మరాశిలో రవిగ్రహ సంచారం అనేది జరుగుతుంది. అదేవిధంగా ధనస్థానంలో రాహువు ఉన్నాడు అనమాట. రాహువు ఎప్పుడైతే ధనస్థానంలో ఉన్నప్పుడు ఇది కుటుంబంలో అన్యోన్యతను కొద్దిగా తగ్గించే విధంగా కూడా ఉంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎదుటివారు ఎప్పుడూ వీరిని గమనిస్తూ ఉంటారు. తనకు ముఖ్య కారణం రాహువు ధనస్థానంలో ఉన్నప్పుడు సంఘంలో ఐక్యత అనేది తక్కువగా ఉంటుంది వీరి మీద. అంటే వీరిని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా అష్టమంలో కేతువు రాశి వారి మీద ప్రభావం అనేది ఎక్కువగా ఉంది. అష్టమంలో కేతు గ్రహ సంచారం ఉన్నప్పుడు వైవాహిక జీవితంలో మనస్పర్ధలు, జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా దాని యొక్క ప్రభావం అనేది ఉంటుందన్నమాట. వీటన్నిటితో పాటు జన్మరాశిలో రవిగ్రహ సంచారం, శుక్రుడు శని కలిసినప్పుడు కూడా రవి శని కలిసి ఆదిశత్రువులు జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు అధికమైనటువంటి శారీరక శ్రమ అనేది వీరిని ఎక్కువగా వేధించే విధంగా ఉంటుందన్నమాట. అది ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కూడా ఎక్కువగా ఉంటుంది. జన్మరాశిలో రవిగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే డబ్బు అనేది ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది. డబ్బు ఎంత సంపాదించినా సరే నిలవదు అన్నమాట. డబ్బు వస్తుంది, డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది. దాన్ని ఈక్వల్గా బ్యాలెన్స్డ్గా కూడా మనం చెప్పచ్చు. అదేవిధంగా శుక్రుడు ధనకారకుడు అన్నమాట. శుక్రుడు ధనకారకుడు అయినప్పటికీ కూడా రవితో కలిసినందువల్ల ఇక ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక 14వ తారీఖున రవి తన యొక్క జన్మరాశిలో కుంభం నుంచి మీనంలోకి మార్పు జరగబోతుంది. అప్పుడు కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా అది కూడా సామాన్యమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు కుంభరాశి వారికి. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ అధికమైనటువంటి వేడి ద్వారా జ్వర పీడత్వాన్ని కలిగించే విధంగా కూడా ఉంటుంది. మార్చి 10 నుంచి 16వ తారీఖు వరకు శారీరక శ్రమ, శరీర జడత్వం అనేది జరుగుతుందన్నమాట. శరీర జడత్వం అంటే అధికమైనటువంటి వేడి, ఉష్ణం అని చెప్పచ్చు. రాశి వారికి వచ్చినప్పటికీ 12వ ఇంట్లో ఉన్నటువంటి కుజుడు కూడా యోగ్యకారకుడు కాదు. 12వ ఇంట్లో ఉన్నటువంటి కుజుడు కూడా వచ్చినప్పటికీ ధనక్షయకారకుడుగా ఉంటాడన్నమాట. డబ్బును ఎక్కువగా ఖర్చు పెట్టే విధంగా ఉంటాడు. డబ్బు ఎక్కువగా నిలవకుండా ఉండే విధంగా ఉంటుందన్నమాట. ఓవరాల్గా వచ్చినప్పటికీ కుజుడు ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు రాశి వారికి వచ్చినప్పటికీ శారీరక శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మానసిక బాధ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం అనేది వీరిని ఎక్కువగా వేధిస్తూ ఉన్నది. రాశి వారికి వచ్చినప్పటికీ ఏలినాటి శని ప్రభావ రీత్యా కూడా మానసిక బాధ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ఓర్వలేని తరం అనేది సంఘంలో ఉంటుంది. అది కొంతమంది మిమ్మల్ని టార్గెట్ చేసేసి ఒక గ్రూపు మీరు ఎప్పుడు దొరుకుతారా అని చెప్పి మీ యొక్క ఎదుగుదలని చూసి ఓర్వలేని వారు మీ వెంట పడుతూ ఉంటారన్నమాట. ఒక మానసికంగా కూడా ఒక చోట మీకు ప్రశాంతత దొరుకుతుంది అని చెప్పి మీ యొక్క ప్రయత్నం అనేది ఉంటూ ఉంటుంది. వారాంతాల్లో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు రాశి వారు పొందగలుగుతారు. రాశి వారికి వచ్చినప్పటికీ గురువు అనుకూలమైనటువంటి స్థానంలో కూడా లేడు. రాశి వారికి గురువు గ్రహ అనుకూలత రీత్యా వీరు వచ్చినప్పటికీ విద్యార్థుల మీద ప్రభావం అనేది ఉంటుంది. అదేవిధంగా పుస్తకాల ముద్రణ రంగంలో ఉన్నటువంటి వారు, పుస్తకాల షాప్ యజమానులు, హోల్సేల్ డీలర్స్ వీరందరి మీద కూడా కొద్దిగా మందకొండిగా బిజినెస్ జరిగే విధంగా ఉంటుందన్నమాట. రాశి వారికి వచ్చినప్పటికీ గురుగ్రహ అనుకూలత తక్కువగా ఉన్నందువల్ల విద్యార్థులకు వచ్చినప్పటికీ ముఖ్యంగా కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ధనస్థానంలో ఉన్నటువంటి రాహు వచ్చినప్పటికీ వక్ర మార్గంలో పోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఎవరితో అయితే మీరు ఫ్రెండ్షిప్ చేస్తున్నారో వారు ఎటువంటి వారు అనేది తెలుసుకోండి. దొంగ స్వామీజీలను నమ్మద్దు. అదేవిధంగా సంఘంలో మాయమాటలు చెప్పే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వారందరిని నమ్మకుండా జాగ్రత్తగా కుటుంబంలో ఐక్యత పెంచుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాల్సినటువంటి ముఖ్యమైన సూచన. అదేవిధంగా గురువు యొక్క అనుకూలత తక్కువగా ఉన్నందువలన వీరు సరస్వతి కవచాన్ని పఠించవచ్చు. వాటితో పాటు వీరు ముఖ్యంగా గురుగ్రహ కవచాన్ని పఠించినట్లయితే ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగుల స్థిరత్వం అనేది పొందటానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. చేస్తున్నటువంటి ఉద్యోగంలో మార్పు గురించి ఎక్కువగా ప్రయత్నాలు చేయటం అనేది పరిపాటిగా ఉంటుంది రాశి వారికి. దానికి ముఖ్య కారణం వచ్చినప్పటికీ రాశి వారికి జన్మరాశిలో ఉన్నటువంటి ఆదిశత్రువులైనటువంటి శని, రవి ఇద్దరు ఎప్పుడైతే జన్మరాశిలో కలుస్తారో ఆ ప్రభావ రీత్యా వచ్చినప్పటికీ ఉద్యోగంలో మార్పు అనేది కోరుకుంటూ ఉంటారు. ప్రయాణంలో విదేశాల ప్రయత్నాల్లో కూడా రాశి వారికి ప్రయాణం అనేది జరిగినప్పటికీ కూడా ప్రయాణాల్లో వచ్చినప్పటికీ శారీరక అసౌకర్యం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే శారీరక అసౌకర్యం అంటే అలసిపోవటం అనేది ఎక్కువగా ఉంటుంది. పని ఒత్తిడి అనేది ఎక్కువగా ఉండి వీరిని వేధించే విధంగా ఉంటుంది. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. సెల్ఫ్ డ్రైవింగ్లో కూడా జాగ్రత్తలు అనేది రాశి వారికి ముఖ్యమాట.
వ్యాపారస్తులు కూడా భారీ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఈ వారం అనేది అంత అనుకూలించే విధంగా లేదన్నమాట. వ్యాపారస్తులకు కూడా ఇన్వెస్ట్మెంట్స్ గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటే జన్మరాశిలో ఉన్నటువంటి శనికి వెంకటేశ్వర స్వామి వ్రతం అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా జన్మరాశిలో రవిగ్రహ సంచారం అనేది జరుగుతుంది. వీటికి కూడా వచ్చినప్పటికీ రవిగ్రహ కవచాన్ని పఠించడం, సూర్యగ్రహ కవచాన్ని పఠించవచ్చు. కుజుడు జన్మరాశులకు మారుతున్నందువల్ల సింధూరాన్ని ధరించినట్లయితే అనుకూలమైనటువంటి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతారు. ప్లీజ్ డూ subscribe and share to your friends and relatives.